దాన్నే నెరవేర్చండి అని అడుగుతున్నాం తప్పితే మేము కొత్తగా కోరికలు ఏమీ కోరట్లేదు మిమ్మల్ని. అంటే ప్రభుత్వం కావచ్చు, అటు ఆర్టీసీ యాజమాన్యం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. దశల వారీగా సమస్యలన్నీ పరిష్కరిస్తాం, కొన్ని డిమాండ్లను కూడా పరిష్కరించేందుకు సమయం కావాలి, ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా బాలేదు, మీ అందరికీ కూడా తెలుసు అని కూడా మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తోంది. కానీ అటు కార్మికులు ఇంత మొండి వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారంటూ కూడా యాజమాన్యం ప్రశ్నిస్తుంది. ఏం సమాధానం? మీరు ఇక్కడ చూసినట్లయితే కేవలం ఇది కార్మికులను కానీ ప్రజలను కానీ తప్పుదోవ పట్టించడమే. మేము ఎక్కడ మొండి వైఖరి ప్రదర్శించలేదండి. మేము సమ్మె నోటీస్ ఇచ్చి కూడా చాలా రోజులైంది. మేము అన్ని కూడా ప్రతిదీ కూడా ప్రభుత్వం ముందుకు వెళుతున్నాం. ఫస్ట్ ప్రభుత్వాన్ని అడిగాము, వాళ్ళు కాదంటేనే మేము సమ్మెలోకి వెళ్ళాము తప్పితే ఇది కేవలం ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది తప్పితే మేము కావాలని చేసింది కాదు. ప్రభుత్వం కావాలని దీన్ని కాలయాపన చేస్తుంది. నిజంగానే ఇప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉంది అంటున్నారు. మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దానివల్ల మొన్ననే మనం సంబరాలు చేసుకున్నారు, 12 లక్ష కోట్లు ప్రయాణాలు అని చెప్పి. ఆ 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? మరి మా డబ్బులే కదా అవి. సో అవి ఇచ్చేస్తే ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేస్తుంది కదా. మహాలక్ష్మి పెట్టాము, దానివల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది అంటున్నారు. లాభాల్లోకి వచ్చింది అన్నప్పుడు ఈ సమస్య లేదు కదా. సో ఈ సమస్య వచ్చిందంటే మమ్మల్ని కేవలము ప్రజల ముందు దోషులుగా చేయడానికి ప్రయత్నమే తప్పితే మేము చాలా సానుకూలంగా ప్రభుత్వానికి ఎప్పటి నుంచో విన్నవిస్తున్నాం, మళ్ళీ కూడా విన్నవిస్తున్నాము. దయచేసి మా సమస్యల్ని పరిష్కరించండి. ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు, ఆర్టీసీ మాకు తెలుసు, ఆర్టీసీలో సమస్యలు ఏంటో నాకు తెలుసు, ఆర్టీసీని నేను చూస్తున్నాను అన్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆర్టీసీని ఎందుకు చూడట్లేదు, ఆర్టీసీ వాళ్ళు ఎందుకు పరాయి వాళ్ళు అయిపోయారో ఈ రోజు ఈ సందర్భంగా కోరుతున్నాం. మీరు చెప్పండి, గత ప్రభుత్వ హయాంలో కూడా ప్రభుత్వంతో యుద్ధం జరిపారు, సుమారు 52 రోజుల పాటు సమ్మె చేశారు. చాలా మంది కార్మికులు కూడా మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులు కూడా గతంలో సమ్మె చేస్తూనే గుండెపోటుతో కావచ్చు, ఇతరత్ర కారణాలతో మరణించడం కూడా చూసాం. మళ్ళీ సమ్మెకి దిగుతున్నారు. ఆ ప్రభుత్వంతో యుద్ధమే చేశారు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాపాలనతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వంతో కూడా యుద్ధమే చేస్తారు. నిజంగా మీ సమస్యలు పరిష్కరించగలుగుతున్నటువంటి ఒక హోప్, ఒక భావన మీకు ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కోరిక మేరకు, ప్రజల్లో ఉన్న కోరిక మేరకు ఆ రోజు నుండి టీఆర్ఎస్ పార్టీ సకాల సమ్మె పిలిపిస్తే ఓన్లీ రాష్ట్రంలో ప్రధాన పాత్ర వహించి, ప్రధాన భూమిక పోషించి ఓన్లీ ఆర్టీసీ కార్మిక వర్గం మాత్రమే ఆ సమ్మెకు పూర్తి స్థాయిలో నిలబడడం జరిగింది. ఆ నిలబడడం జరిగిన తర్వాత అది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఆర్టీసీ కార్మికులు ఆర్థికపరమైన బాధలని, ఇబ్బందిని తొలగిస్తామని, పని భారాలను తగ్గిస్తామని అనేక రకాలైన హామీలు ఇచ్చి ఆ గవర్నమెంట్, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వారు అటు ఇచ్చినటువంటి హామీలను విస్మరించడం వల్ల మరి ఈ కార్మిక వర్గం వారికి అనేక విధాలు చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టారు. ఆ ప్రభుత్వం మరి ప్రజా వ్యతిరేకత వల్ల పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఆ రోజులు ఇచ్చిన హామీని మేము ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం వల్ల దాదాపు చాలా మంది, ఎక్కువ మంది కార్మికులు దాన్ని ఆశీర్వదించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 3 years అవుతా ఉంది. ఇప్పటికి కూడా ఈ సమస్యల మీద వాళ్ళు పరిష్కరించాలని చిత్తశుద్ధి కనబట్టలేదు. ఈ మధ్య 3-4 నెలల క్రితం కూడా మేము సమ్మె నిర్వహించినప్పుడు పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధం జరుగుతుంది కాబట్టి మీరు వాయిదా వేసుకోమంటే కూడా ఇక్కడ కార్మిక వర్గం నాయకత్వం అన్ని సమ్మెను వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఈ వచ్చిన తర్వాత చాలా మంది అనేక రాయితీలు, అనేక అవకాశాలు కూడా ఇచ్చేశారు. కానీ వారు ఎవరికైనా ఇయ్యని వాళ్ళు వాళ్ళ యొక్క ఈ ప్రభుత్వం యొక్క ద్వారా లబ్ధి పొందిన వర్గం ఏదైతే ఉందో ఓన్లీ ఆర్టీసీ కార్మిక వర్గం మాత్రమే నా అభిప్రాయం. ప్రభుత్వం చెప్తుంది ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలే కార్మికులు తప్పుదో పట్టిస్తున్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి పిఆర్సీని కూడా పెంచింది, కొత్త బస్సులను కొనుగోలు చేసింది, ఎలక్ట్రిక్ బస్సులను కూడా కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కూడా వేడుకున్నారు కదా. చాలా సమయం ఇచ్చాము. మీకు తెలుసు, ప్రభుత్వం అసలు ఆర్టీసీలో కార్మిక నాయకత్వాన్ని ఎక్కడ అలౌ చేయడం లేదు. అయినప్పటికీ వచ్చిన వెలువ కార్మికులకి ప్రతి కార్మికుడు ఒక లీడర్ అయ్యాడు, ప్రతి కార్మికుడు కూడా ఒక యూనియన్ అయ్యారు. అదేవిధంగా అన్ని మర్చిపోయి అన్ని పక్కన పెట్టుకుని కార్మిక వర్గం వాళ్ళ బాధలు, ఇబ్బందులు భరించలేకనే ఈ సమ్మెకి పూర్తి స్థాయి మద్దతు యావత్ తెలంగాణలో లభిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదే కాక ఆర్టీసీ కార్మిక వర్గం ఓన్లీ 35,000 మంది మీరు అనుకోవచ్చు, కానీ మేము అనుకుంటున్నాం మీరు ఇచ్చిన మహాలక్ష్మి కూడా పథకంలో వస్తున్న ఆడవాళ్ళంతా కూడా మా సభ్యులే, మా యూనియన్లకి, మా కార్మిక వర్గానికి మద్దతు నిలబడతారని తెలియజేస్తా ఉన్నాను. దయచేసి తొందరగా అర్థం చేసుకో, ప్రభుత్వం ఈ సమస్యని తొందరగా పరిష్కరిస్తే కార్మిక వర్గం యొక్క ఆశీస్సులు, అభిప్రాయాలు మంచిగా మీ వైపు ఉంటాయని కోరుకుంటూ మీకు విన్నవించుకుంటూ ఉంది. మేము సమ్మెకు వెళ్తున్నామని ఈ స్థాయిలో గట్టిగా చెప్తున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం అవసరమైతే అద్దె బస్సులు నడిపిస్తాం, అవసరమైతే ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపించే సర్వీసులు ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వం మొండిగా చెబుతోంది. సో మీరేం చెప్తారు? బస్సులు మాత్రం బయటకు వెళ్లే ప్రసక్తి అయితే లేదు సార్. అసలు ఇంతవరకు కూడా వెళ్ళనియ్యం కూడా. ప్రభుత్వం అమలు చేసిన 6 గ్యారంటీల్లో కూడా ఫస్ట్ దిగ్విజయంగా సక్సెస్ అయింది మాత్రం ఉచిత